రాజమహేంద్రవరం అర్బన్లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ రాహుల్ మీనా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమానికి యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల సహకారం కీలకమని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. ఎస్ఐఆర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని వార్డుల్లో ప్రత్యేక అవగాహన శిబిరాలు, మైక్ అనౌన్స్మెంట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలోని 241 పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 2,65,721 మంది ఓటర్లు నమోదై ఉన్నారని కమిషనర్ తెలిపారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. అదే సమయంలో అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఇంటింటి సర్వే సందర్భంగా బిఎల్ఓలకు బిఎల్ఏలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎంఆర్ఓ రంజిత్ కుమార్, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకొకటి పాయింట్, ఇప్పుడు అక్కడే ఫోటో కూడా కావాలి. దాంట్లో ఫోటో, లైవ్ ఫోటో మనం బిఎల్ఓ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత ఒక 2 days టైం తీసుకుంటాం. మీరు తీసుకుని ఫర్దర్గా పక్కన ఉన్న సచివాలయంలో మీరు హ్యాండ్ ఓవర్ చేసిండి అని కూడా మేము చెప్తున్నాం. మేము కూడా ఉంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయండి, మీరు కూర్చోండి, మేము ఇప్పుడే చేసేస్తాం, మేము ఫోటో తీసుకొస్తాం అని చెప్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర కూర్చుంటే మిగతా వాళ్ళు అవ్వవు కదా. ముందు ఈ పబ్లిసిటీ అయితే చేసేస్తాం, చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి రావాలి అన్న దాని మీద ఒక వార్డులో మళ్ళీ కలెక్ట్ చేస్తాము. అది కూడా ఉంది. మెయిన్ అదే, మనం ఇంటికి వచ్చి మళ్ళీ డౌట్ ఉంటే దగ్గర అలాగా ఇంటి నుంచి కలెక్ట్ చేస్తాం. అంటే ఇంటి నుంచి కలెక్ట్ చేస్తున్నాం. కొన్ని ఏరియాలో ఏంటంటే మనం మార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం.